నమస్కారం అండి డాక్టర్ రామానాయుడు గారు. నమస్తే. నమస్తే. 2 సార్లు ఎమ్మెల్యే గెలవటం అంటే మామూలుమైన విషయం కాదు. పైగా ప్రభుత్వం టీడీపీకి ఎదురుగాలి వీస్తున్న సమయంలో మీరు గెలుపొందటం అది ఇంకా అద్భుతమైన విషయం అని చెప్పాలి. సో 3వసారి ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ కొట్టబోతున్నారా? 100%. ఎందుకంటే ఏదైతే 2014లో నేను ఆ రోజు త్రిముఖ పోటీలో ఆ రోజు ఎమ్మెల్యేగా నేను గెలిచినటువంటి పరిస్థితి. అదేవిధంగా 2019లో అప్పుడు కూడా త్రిముఖ పోటీలోనే ఎమ్మెల్యేగా గెలిచినటువంటి పరిస్థితి. ఈరోజు 2024లో త్రిముఖ పోటీ లేదు. వైఎస్ఆర్సీపీ వర్సెస్ తెలుగుదేశం అదర్ అలయన్స్ పార్టీస్. అంచేత ఈరోజు వన్ సైడ్గానే పాలకుల్లో ఓటింగ్ ఉంటుంది, ప్రజల ఆశీర్వాదం కూడా ఉంటుంది. ఇది వన్ సైడ్. సెకండ్ సైడ్ ఏంటంటే ఈవేళ ప్రజలందరిలోనూ కూడా ఒక ఆలోచన ఉంది. ఆ రోజు 2014-19 5 సంవత్సరాల కాలంలో ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా ఏమాత్రం కూడా అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు కానీ మంత్రులతో కానీ సెక్రటరియట్తో కానీ అసెంబ్లీతో కానీ ఏ విధమైనటువంటి పెద్దగా పరిచయాలు లేకపోయినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లోని అగ్రస్థానంలోకి ఆ రోజు మరి పాలకొల్లుని తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. అంచేత అటువంటి వ్యక్తిని కనుక మళ్ళీ మనం ఈరోజు ఎలక్ట్ చేసుకుంటే, ఎందుకంటే ఈ 10 సంవత్సరాల్లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కానీ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యులకు కానీ అత్యంత సన్నిహితంగా ఒక ప్రధానమైనటువంటి పాత్రలో రామానాయుడు గారు ఉంటున్నారు. కాబట్టి ఈసారి గెలిపించుకుంటే గతంలో జరిగిన దానికంటే కూడా ఇంకా అద్భుతమైనటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని పాలకుల్లో చూడవచ్చు. అంటే ఖచ్చితంగా మనం రామానాయుడు గారిని గెలిపించుకోవడం అని అంటే పాలకుల్ని గెలిపించుకోవడమే అనేటువంటి ఆలోచన ఈవేళ ఓటర్స్లో నాకు అడుగునా కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. మొదటిసారి మీరు రాజకీయ రంగ ప్రవేశం చేసిన తర్వాత ఎమ్మెల్యేగా నిలబడి గెలిచారు. సో మీ పార్టీ అధికారంలోకి వచ్చింది. మీరు ఎన్నో కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఉండి చాలా కార్యక్రమాలు చేశారు, కూడా చాలా అద్భుతంగా డెవలప్ చేశారు. అయితే 2వసారి మీరు గెలుపొందిన పార్టీ ఓడిపోయింది. సో మీరు పార్టీ ఓడిపోయింది కాబట్టి ఎమ్మెల్యేగా మీరు చేయాల్సిన అన్నీ చేయలేకపోవచ్చు. కానీ ప్రతిపక్ష నాయకుడిగా మీరు మాత్రం పోరాడుతూనే ఉన్నారు. పాలకుల ప్రజల కోసం మంచి చేయాలి. ఎంత పోరాడినా మీకు వ్యతిరేకత ఆటోమేటిక్గా కొంత వస్తూ ఉంటుంది. పనులు చేయనివ్వకుండా ఆపే సందర్భం వచ్చారండి. సో వీటిని ఎలా ఎదుర్కొని మెయిన్ బ్రీఫ్గా ఇంపార్టెంట్ విషయాలు కొంచెం చెప్పండి. దాని గురించి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి, ఎలాంటి దాన్ని చేసుకుంటూ వెళ్ళారు? అంటే ఆ రోజు 2014 and 2019లో అయితే మన అధికారంలో ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారి సహకారంతో మంచి ప్రగతి పాలకుల్లో సాధించగలిగాం. ఆ ప్రగతితోటే ప్రజల అభిమానాన్ని పొంది 2019లో ఫ్యాన్గా రాష్ట్రమంతా వీచినా కూడా పాలకుల్లో 18,000 ఓట్ల మేరతో గెలిచామనంటే 14-19లో ఆ ప్రజల యొక్క అభిమానాన్ని వాళ్ళు విశ్వాసాన్ని పొందడం. కానీ దురదృష్టవశాత్తు ప్రభుత్వం రాకపోవడంతో నిజంగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొన్నాం. ఏదైతే ఈ పాలకుల్లో కానీ రాష్ట్రంలో కానీ. ఎందుకంటే నేను రాజకీయాల్లో 10 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ఉండొచ్చు, కానీ నేను చిన్నప్పటి నుంచి స్టూడెంట్ దగ్గర నుంచి, అంటే నేను డిగ్రీ చదువుతున్నప్పటి నుంచి కూడా నేను విద్యార్థి సంఘ రాజకీయాల నుంచి ఉన్నటువంటి వ్యక్తిని. అంచేత లాస్ట్ 30 years నుంచి 40 years నుంచి నేను రాజకీయాలను అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఇంత నియంతృత్వమైనటువంటి నిరంకుశత్వమైనటువంటి ప్రభుత్వాన్ని నేను ఎప్పుడూ కూడా చూడలేదు. ఆఖరికి మేము ఈయన తండ్రి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా మేము ప్రతిపక్షంలో ఉన్నాం. అప్పుడు కూడా మాకు ఇటువంటి ఇబ్బందులు కానీ ఇటువంటి రాజ్యాంగాన్ని కానీ మేము చూడలేదు. ఫస్ట్ టైం అంబేద్కర్ రాజ్యాంగం లేదు, రాజారెడ్డి రాజ్యాంగం నడిచేటువంటి పరిస్థితి చూసాం. కక్షలు, కేసులు, వేధింపులు, దీనితోటే ఈ జగన్మోహన్ రెడ్డి పాలన అంతా కూడా నడుస్తున్నటువంటి పరిస్థితి. అటువంటి స్థితిలో మీరు అన్నట్లుగా నేను ఎమ్మెల్యే గెలిచాం, కానీ పాలకొల్లు నియోజకవర్గ ప్రజలకు న్యాయం జరగాలి. అదృష్టవశాత్తు ఒక రకంగా చెప్పాలంటే వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిచినటువంటి శాసనసభ్యుల నియోజకవర్గాల కంటే కొంత పనులు నేనే కొంత చేయించుకోగలిగానేమో అనిపిస్తుంది పాలకొల్లు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లానో అభివృద్ధి అనేది క్లోజ్ చేశాడండి. అంచేత అక్కడ లేదు, ఇక్కడ లేదు. ఇంకా 1-2 పనులైనా మేము వాళ్ళకంటే మెరుగ్గా ఎందుకు చేయించుకోగలిగామంటే ఒక ప్రతిపక్షంగా ఒక పోరాట పటిమ. అంటే ఏదైతే గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నా అధికారంలో ఉంటే ఈ ఆఫీస్ నుంచే ఫోన్ చేసి కలెక్టర్కైనా ప్రిన్సిపల్ సెక్రటరీకైనా పని చేయించుకునేవాళ్ళం. కానీ ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మనం పోరాడి ఉద్యమించి చేస్తూ ఉన్నాం. ఇప్పుడు సపోజ్ మన టిడ్కో ఇళ్ళు ఉన్నాయి, ఎన్టీఆర్ టిడ్కో, మేము 90% పూర్తి చేసాం. వీళ్ళు 5 సంవత్సరాల్లో కర్బస్తా సిమెంటేలో ₹1 పెట్టలా. నేను ఆ పేదల కష్టాలు చూశాను, వాళ్ళ కన్నీళ్ళు చూశాను. కోవిడ్ టైంలో అయితే పనులు లేవు, పస్తులు ఉంటూ ఉన్నాం, కనీసం మా ఇల్లు మాకు ఇచ్చి ఉంటే మా ఇంట్లో మేము పడి ఉండేవాళ్ళం అని వేదన.
అంచేత అటువంటి వారి పక్షాన ఎన్నో పోరాటాలు చేసి ఆఖరికి అసెంబ్లీకి పాలకొల్లు ఇళ్ళు దగ్గర నుండి అసెంబ్లీ వరకు 240 కిలోమీటర్ల మొండు టెండలో సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళామనంటే అంటే ఆ పేదల పక్షాన ఆ పోరాటం అంటే తాడేపల్లిలో మొద్దు నిద్రపోతున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని నిద్ర లేపడానికి. ఈరోజు కూడా ఏదైతే నేను ప్రతి నెలలోనూ కూడా 2 రోజులు సైకిల్ మీద వెళ్ళి న్యూస్ పేపర్ రాస్తాను ఇంటికి. అంటే సైకిల్ మీరా? ఎస్. 5 గంటలు లేచి ఏ న్యూస్ పేపర్ వేస్తారు? అంటే ఏదైనా అంటే స్పెసిఫిక్గా ఏమీ ఉండదు అక్కడ. జనరల్గా న్యూస్ పేపర్స్ అంటే మనకి ఇప్పుడు ప్రింట్లో పెద్దగా లేవుగా, ఒక 3-4 పేపర్లు ఉన్నాయి. అందులో ఎక్కువ సర్క్యులేషన్ ఏది ఉంటే ఆ సర్క్యులేషన్ ఎక్కువ ఉన్న పేపర్ వేస్తారు ఇంటింటికి. ఓకే. అంటే ఆ బాయ్ని ఆ బాయ్ని పక్కన పెట్టి మీరు అతని డ్యూటీ మీరు చేస్తారు? ఎస్. అంటే ఉదయం 5 గంటలకి నేను వెళ్ళి ఏదైతే పేపర్స్ వస్తాయి మనకి అవన్నీ కూడా కట్టలు కట్టుకుని మన సైకిల్కి పెట్టుకుని ఆ సైకిల్ పెట్టుకున్నవి ఏదైతే హౌసెస్ ఏవైతే ఉంటాయో ఆ బాయ్ మనం చూపిస్తే నేను ఇంటింటికి వెళ్ళి న్యూస్ పేపర్ వేస్తూ ఉంటాం. అంటే ఇప్పుడు న్యూస్ పేపర్ వేసేది ఎందుకంటే ఏదో నాకు డబ్బుల కోసమో జీతం కోసమో కాదు. ఏంటంటే ఒక ఎమ్మెల్యే ఉదయాన్నే 5 లేసి ఇంటింటికి న్యూస్ పేపర్ వేస్తూ ఉన్నాడు. అంటే ఏదైతే ఆ టిట్కో ఇల్లు సబ్జెక్ట్ని లైవ్లో పెట్టాలి ఇప్పుడు. ఎందుకంటే దాన్ని నా సైకిల్ కూడా ఎదురు బోర్డు ఉంటుంది. 90% పూర్తయిన ఇల్లును మిగిలిన 10% పూర్తి చేయాలి అన్న మాట ప్రకారం తాకట్టు కాదు ఉచితంగానే ఇవ్వాలి. ఇక్కడ 640 ఇల్లు రద్దు కాదు పూర్తి చేసి ఇవ్వాలి. నివాసయోగ్యం కాని స్థలాల్లో ఇళ్ల స్థలాల్లో కాదు పట్టణ పరిధిలోని ఇవ్వాలి. అంటే ఆ డిమాండ్స్ కూడా ఉంటాయి మనకి. ఆ డిమాండ్స్తో నిరసన తెలియజేస్తూ ఇంటింటికి పేపర్ వేస్తూ అంటే ఒక ఎమ్మెల్యే ఎందుకు ఉదయాన్నే పేపర్ వేస్తున్నాడు అంటే ఓకే ఈ మహిళలు పేదలు బాధలు కష్టాలు ఆ తాడేపల్లిలో మొద్దు నిద్రపోతున్న జగన్ని నిద్ర లేపడం కోసం నేను 5ంటికే నిద్ర లేసి సైకిల్ మీద ఇంటింటికి తిరిగి పేపర్ వేస్తాం. అంటే ఇట్లా డిఫరెంట్. నాకు ఏదైతే రైతులు ఏదైతే వాళ్ళు నీళ్లు లేక ఇబ్బంది పడుతూ ఉంటే చేలు కళ్ళెదర ఎండిపోతూ ఉంటే ఆ కాలాగొట్ల దగ్గరే నేను మడతమాలు చేసుకుని అక్కడే పడుకుని లేకపోతే ఆ చాలల్లోనే మనం అంటే చేలు కనీసం దిగితే కాలు దిగిపోతుంది కానీ మేము మోటార్ సైకిల్ కూడా నడుపుకునేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో అది చూపించి విజిబుల్గా ప్రభుత్వానికి చూపించడం కానీ అదేవిధంగా ఏదైతే కరెంటు కోతలు విపరీతంగా కరెంటు కోతలు చేసేస్తూ ఉంటే కరెంటు సబ్స్టేషన్ దగ్గరే లాంతర్లు పట్టుకుని అక్కడే రాత్రి అక్కడే ఆరుబయట మడతమం చేసుకుని అక్కడ లాంతర్లు పెట్టుకుని పడుకోవడం కానీ అంటే ఇట్లా అంటే ప్రభుత్వం ఏదైతే చేయలేనిటువంటి పనులు ఏదైతే ఉన్నాయో ప్రజల ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో దాని మీద నిరంతరం ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మన ధాన్యం ఉంది కష్టపడి పండించారు రైతాంగం అంతా. ఎందుకంటే మీకు కూడా తెలుసు మన గోదావరి జిల్లాలు అంటే రైతాంగంగా ఆధారపడినటువంటి జిల్లాలు. కష్టపడి మేము పంట పండిస్తే ఆ పండించినటువంటి పంట అమ్ముకోవాలంటే మేము 20,000 30,000 ఎదురు కట్టాలి వాళ్ళకి రైస్ మిల్కి. ఇటువంటి పరిస్థితి ఎప్పుడు చూడాల. ఎందుకంటే మేము ధాన్యం అమ్ముకుంటే డబ్బులు మాకు రావాలి కానీ మేము ఎదురు డబ్బులు కట్టాలి. రెండవది 75 కేజీలు బస్తా రైతు చరిత్రలో కానీ 10 కేజీలు అదనంగా తూచిస్తేనే కానీ వాళ్ళు దింపుకునే పరిస్థితి లేదు. నేను కాటా పట్టుకెళ్ళి అక్కడ ఏదైతే రైస్ మిల్ దగ్గర ఏదైతే ప్రభుత్వం అదనంగా తూచుకుంటుందో ఆ బస్తా దింపే కాటాలో పెట్టి చూపించేవాడిని. ఇదిగో ఎన్ని కేజీలు అదనంగా ఉంది, ఇన్ని కేజీలు అదనంగా ప్రభుత్వానికి ఎందుకు ఇవ్వాలి? ఏమన్నా జగన్మోహన్ రెడ్డి ఏమన్నా ఒక ఆకుముడి వేసాడా, నాట్లు వేసాడా, గొట్లంకలు వేసాడా, తొరలు వేసాడా, కోత కోసాడా, కట్టేది కసాడా, నూర్పుడి చేశాడా? ఎందుకు అతను 10 కేజీలు మేము అదనంగా ఇవ్వాలి? అంటే ఇట్లా డిఫరెంట్ వేస్లో పనిచేయడం. ఒక బరిల గ్రౌండ్ ఉంది పని చేయట్లా అవసరం 2 రోజులు 3 రోజులు అక్కడే నేను పడుకుని ఒక ఇన్స్పిరేషన్. అంటే ఇట్లా పనులు చేసుకోవడానికి ఇన్స్పిరేషన్ చేయడం వల్ల ఏమైందంటే అధికారుల్లో ఎస్ రామానాయుడు గారి పని అడుగుతున్నాడు. ఆయన మంచి వ్యక్తి, సర్వీస్ మైండ్ చేత అటువంటి వ్యక్తికి మనం పని చేస్తే బాగుంటుందనే దృక్పథంతో అధికారులు చేస్తూ ఉన్నారు. కొంతమంది ఎందుకులే మళ్ళీ ఈయనతో తలనొప్పి పని చేయకపోతే ఆయన మళ్ళీ మన ఇంటికి వచ్చి కూర్చుంటాడు, రోడ్డు ఎక్కుతాడు, ఇంక తలనొప్పి ఎందుకు చేసేస్తే పోవాలని అంటే ఆ రకంగా నేను ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా ఇతర అధికార పక్ష శాసనసభ్యుల కంటే కూడా కొంచెం మెరుగ్గానే ఆ ప్రజలకి న్యాయం చేశానని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను.